ఎటువైపు ఎవరికెవరికి ఏ యొక్క గోత్రముల వారికి ఇవ్వబడిందని దేవుని వాక్యము స్పష్టంగా ఆ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళు ఏ స్థలాలలో నివసించారో ఆ స్థలాలలో ఇప్పుడు ఎవరైనా ఉంటే వీటన్నిటినీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికే ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఇంకొక దేశాన్ని కోరుకోవట్లేదు. సో వాళ్ళు ఇంకొక దేశాన్ని కోరుకోవట్లేదు, ఇంకొకళ్ళ ఆస్తిని వాళ్ళు ఆశపడడం లేదు. వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు 12 మంది కుమారులు, ఈ 12 గోత్రముల వారికి పంచిచ్చినటువంటి ఆ యొక్క భూభాగం ఏదైతే ఉందో దానిని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకనంటే అది మా పిత్రార్జితం, అది. సో ఇది మా స్వార్జితం. ఎందుకనంటే ఇది మేము అనుభవించడానికి, దీన్ని పొందడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే వీటికి మేము వారసులం. ఈ యొక్క భూమిని, దీన్ని స్వతంత్రించుకోవడానికి మేము వారసులమై ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. సో కనుక వారసులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఎంతకాలం తర్వాత, ఇప్పుడు మీరు ఎవరైనా మీ తల్లిదండ్రుల ఆస్తులు ఎక్కడైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు కొంతకాలం తర్వాత అయినా మీకు తెలిస్తే మీరు వెళ్ళి వాటిని స్వాధీనపరచుకొని వాటి గురించి మాట్లాడే హక్కు మీకుంటుంది. ఎందుకంటే మీరు వారసులు కాబట్టి, వారసుడు అన్నిటికీ హక్కుదారుడు. సో తండ్రికి ఏది ఉన్నా సరే ఈ అన్నీ ఎవరు తీసుకుంటారు? వారసులు తీసుకుంటారు. సో ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో మీరు ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 15:4 వచ్చిన ఒకసారి చదవండి. 15:4 ఆదికాండము. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి 15:4 చూద్దాం ఒకసారి. నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఈ మాట ఎవరికి చెప్పాడు అని అంటే ప్రభు అబ్రహాముకు చెప్తున్నాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాముకు చాలా, ఎవరైనా కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే చైర్స్ ఉన్నాయి, అందులో కూర్చోండి, మీకు ఇబ్బంది పడొద్దు. కింద కూర్చోలేని వాళ్ళు ఓకేనా, మీరు కొద్దిగా ముందు కూర్చోండి. అనుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళు వెనక్కి కొంచెం ఇరుగ్గా ఉన్న వాళ్ళకి కొంచెం ముందుకు రండి. ఓకే, మీ వరుసలలో మీరు కూర్చోండి, అలాగే ముందుకు రండి కొంచెం. సో అయితే ఇక్కడ అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాముకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఆయనకు చాలామంది పనివాళ్ళు ఉన్నారు అబ్రహాముకి. అయితే ఇప్పుడు అబ్రహాము, ఈ యొక్క ధనవంతుడైనటువంటి అబ్రహాము ఏమనుకుంటున్నాడు అని అంటే, దేవుడు నాకు ఎన్ని ఆస్తి, ఎన్ని గొర్రెలను, మందలను, బంగారాన్ని, ఎంతమంది పనివాళ్ళను ఎంత ఇచ్చినా నాకు ప్రయోజనం ఏముంది? ఎందుకనంటే నాకంటూ ఒక కుమారుడు లేడు. నేను సంపాదించినటువంటి ఈ యొక్క ఆస్తి అంతటిని అనుభవించడానికి కావలసిన వారసుడు లేడు అని చెప్పేసి తన మనసులో అనుకొని ఏమనుకుంటున్నాడంటే, నేను ఎంత చేసినా, ఎంత సంపాదించినా చివరికి ఈ ఎలియాజరే దీనంతటికి వారసుడు. ఏ రోజైనా ఎలియాజరే దీనంతటికి వారసుడు అవుతాడు, అంతే తప్ప ఈ ఆస్తిని నా గర్భవాసమున పుట్టినటువంటి నా పిల్లలు ఎవరు దీనిని అనుభవించడానికి, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి అబ్రహాము తనలో తాను అనుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు వాక్కు అబ్రహామును దర్శించడానికి వచ్చింది. అబ్రహామును దర్శించడానికి వచ్చి అబ్రహాముకు చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము, నువ్వు భయపడొద్దు. నువ్వు అనుకుంటున్నట్టు ఎలియాజరు నీకు వారసుడని, ఏ రోజైనా ఈ ఆస్తి అంతటికి అతనే కదా దీనంతటికి వారసుడని నువ్వు అనుకుంటున్నావు కదా. కాదు చెప్పండి, కాదు. ఎలియాజరు దీనంతటికి వారసుడు కాదు. ఎందుకనంటే ఎలియాజరు నీకు పనివాడు మాత్రమే. చెప్పండి, ఎలియాజరు నీకు పనివాడు మాత్రమే. అయితే నేను నీకు గర్భవాసమున పుట్టబోచున్నటువంటి ఆ యొక్క సంతానాన్ని ఇవ్వబోతున్నాను, అతడే నీకు వారసుడు అవుతాడు. ఈ ఆస్తి అంతటికి వారసుడు ఎవడు అని అంటే నీ గర్భవాసమున పుట్టినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఆ అధికారము ఎవరికి ఉంటుంది, ఎవరు దాన్ని పొందుకుంటారు అని అంటే, గర్భవాసమున పుట్టినటువంటి వారికి తండ్రి యొక్క ఆస్తిలో
అధికారం ఉంటుంది. ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా సరే ఆ యొక్క కుమారులైన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి నేను ఇంట్లో బాగా పని చేశాను, నువ్వు పని చేయలేదు అని ఒకవేళ పెద్దోడు చిన్నోడిని అన్నాడు అనుకో, నువ్వు పని చేస్తే చేసుకో, నాకెందుకు, మా నాన్న ఆస్తి నాకు ఇవ్వమని నేను అడుగుతున్నా, నీ ఆస్తిని ఇవ్వమంటం లేదంటాడు. అవునా కదా? నీ ఆస్తిని నేను అడగట్లేదు, మా తండ్రి ఆస్తిని అడుగుతున్నా, నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని చెప్పి అడిగేటువంటి అధికారము కుమారుడు గర్భవాసమున పుట్టిన వ్యక్తికి ఈ అధికారం ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఈ అధికారం ఉంటే, గర్భవాసమును పుట్టినటువంటి అధికారం ఉంటే, ఈ గర్భవాసమును పుట్టిన వాళ్ళైతే మీకు ఖచ్చితంగా మీకున్న ఆస్తులలో మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా మీరు అడిగే హక్కు మీకుంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రెండో విషయం ఏంటంటే, వారసుడు అయినటువంటి వాడు తండ్రి యొక్క ఆస్తి అంతటిని పొందుకోవడానికి, అంటే కొంచెం తీసుకొని కొంచెము తీసుకోవడానికి అర్హత లేనివాడుగా ఉండడు. గుర్తుపెట్టుకోండి. అన్నీ కుమారుడు అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అతను ఏదైనా తీసుకోవాల్సిందే. తండ్రి యొక్క ఆస్తిని అంతటినీ పంచుకున్నట్లే తండ్రి యొక్క బాధలను, తండ్రి యొక్క అప్పులను, కొంతమంది డబ్బులుంటే పంచిపెట్టమంటారు, అప్పులుంటే మాకు వద్దంటారు. అది ఎట్ట కుదురుతుంది? మీరు వారసులైన నాడు అన్నీ మీకు వచ్చేసినట్టే. ఆస్తి అయినా మీకు అందులో హక్కు ఉంటుంది, తండ్రి చేసిన అప్పు అయినా అందులో మీకు. కొంతమంది ఏమంటారంటే, మా తండ్రి చేసిన అప్పుకు మాకేం సంబంధం అంటారు. సో నిజమే, మీ తండ్రి చేసినటువంటి ఆ యొక్క అప్పుకు మీకు సంబంధం లేనప్పుడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకునే హక్కు కూడా ఉండదు. తండ్రి యొక్క ఆస్తిని తీసుకోవాలనుకుంటే తండ్రి యొక్క అప్పులను కూడా పంచుకొని, నీకు వీలైతే ఆ యొక్క స్వాస్థ్యమును నీ దగ్గర పెట్టుకొని తండ్రి చేసిన అప్పును తీర్చి నీవు దానికి వారసుడు అవ్వు. అది లోకంలో నీకు అది విలువగా ఉంటుంది, నీకు అది నీ కుటుంబానికి ఘనతగా ఉంటుంది. పలానా వాళ్ళ తండ్రి, పలానా వాళ్ళు అప్పు చేశారు, ఇలా లేదు, ఇలాంటి పరిస్థితి చేశారు, ఇలా వాళ్ళు చేయలేకపోయినారు అని అంటే అది ఎవరికి? తండ్రికి అవమానము, కుమారులు బ్రతికినంత కాలము అవమానం ఉంటుంది. పిల్లలు అంటే ఆస్తి తీసుకోవాల్సిందే, అప్పులున్నా తీసుకోవాల్సిందే. పిల్లలు కుటుంబానికి ఘనతలు తెచ్చిపెట్టాల్సిందే. సో మంచైనా చెడైనా పిల్లలు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? బాగా వినాలి ఈ మాటలు. సో కాబట్టి కుమారులైనటువంటి వారికి వాళ్ళ కుమారులైన వాళ్ళు వారసులు గనుక, వారసులకు తండ్రి యొక్క సమస్త ఆస్తి మీద అధికారం ఉంటుంది. కాబట్టి ఈ అధికారము కలిగినటువంటి వాళ్ళు అది పొందుకున్న తర్వాత వాళ్ళు తప్పకుండా దానిని బట్టి వారి తల్లిని తండ్రిని గౌరవించాలి. అలాగనే వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలి. అవునా కదా? సో వారసులు అంటే అలా ఉంటారు. అయితే ఇక్కడ మనకు బైబిల్ ఏం చెప్తుందనంటే, బైబిల్ మనకేం చెప్తుందంటే, ఇక్కడ వారసుడు అయినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఇప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, ప్రభు ఏమన్నాడు? నీ గర్భవాసాన ఎలియాజరు పుట్టలేదు కనుక అతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున నేను నీకు బిడ్డలనిస్తాను, నీకు పుట్టినవాడే, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు కుమారుడు అవుతాడు, అతను హక్కుదారుడు అవుతాడని మరి ఇక్కడ ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కుమారుడు పుట్టిన తర్వాత సమస్తం మీద అధికారి ఎవరవుతారు అని అంటే, ఎవరైతే అబ్రహాము గర్భవాసమున పుట్టారో వాళ్ళకు మాత్రమే ఆ యొక్క అధికారము ఉంటుంది. సో కనుక ఇప్పుడు ఈ యొక్క అధికారాన్ని మనం వారసులైనటువంటి వాళ్ళు పొందుకునేటువంటి హక్కు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు కూడా మనలను పిల్లలుగా స్వీకరించాలనుకుంటున్నాడు. సో భూమి మీద ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు మనకు ఈ శరీరంలో వాళ్ళు మనకు తల్లిదండ్రులై ఉండి, వాళ్ళు ఏదైనా సరే మనకు ఏదైనా ఇస్తే తీసుకునే హక్కు మనకున్నది, వాళ్ళ ఆస్తులపై మనకు అధికారం ఉన్నది. అలాగనే మనలను కూడా వాళ్ళు గద్దించే అధికారము, మనల్ని ఏదైనా సరే మందలించే అధికారము, మనల్ని కొట్టే అధికారము వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఆయన కూడా తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి వాటిని తన పిల్లలకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా.